హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బన్నీ. సో మనమైతే ఈరోజు దిగంగానే ఏ గన్ అయితే దొరుకుతుందో అట్లా ఓన్లీ 1 గన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. సో ఇదైతే మేము ప్రాక్టీస్ లాగా చేస్తున్నాం అనమాట. ఇది అంటే నాది టూ అకౌంట్స్ ఉండేవి, అది లేదు, బ్యాన్ అయిపోయినాయి. అవి ఏమైనా తెలీదు, ఎవరో లాగిన్ అయ్యి హ్యాక్ యూజ్ చేసారంట. మరి ఇంకో దాంట్లో అయితే అది ఎందుకు బ్యాన్ అయిందో కూడా తెలీదు నాకు. సో మీరైతే ఎంజాయ్ చేయండి. ఇదైతే ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది, చూడండి. కాయిన్స్ ఉన్నాయి. ఏంటి గన్ ఇక్కడ ఉందా? అయ్యా ఇక్కడ కూడా లేదేంటి గన్ను? ఓకే, ఇక్కడైతే ఉంది గాయస్ గన్. AK-47 దొరికింది మనకి. మన యువతలకి ఎవరైనా ఎనిమిస్ ఉన్నారో చూద్దాం. మన బ్రదర్ దగ్గర అయితే ఫుడ్ స్టెప్స్ వచ్చినాయి. ఓకే ఎనిమి 1 minute వాడి దగ్గర పే చేసి కొట్టేద్దాం వాడిని. అయ్యా ఈయన కొడుతుండు. అయ్యా నేను వాడిని చూసినా కానీ ఈయననే కొట్టేసిండు గాయస్. దీంట్లో అయితే కొంతమంది పీసీ ప్లేయర్స్ వస్తారు అనమాట. అంటే పీసీ ప్లేయర్స్ అంటే అట్లా కాదు, వీళ్ళు ఎంపీసీ అన్నమాట. నార్మల్గా ఫ్రీ ఫైర్ పంపించే ప్లేయర్స్ ఉంటారు కదా వీళ్ళు. ఇక్కడైతే మనం ఒకటికి హెడ్ కొట్టేద్దాం. ఇక్కడైతే మనం ఆటో పికప్ అయితే ఆఫ్లో పెట్టేసుకోవాలి ఫస్ట్. ఏది ఆటో పికప్ కంట్రోల్స్లలో వేర్స్ దిస్? ఓకే ఇక్కడ ఉంది, మర్చిపోయాను. అన్నైతే ఆఫ్లో పెట్టేద్దాం ఫస్ట్. ఏమున్నాయి అన్నీ పెట్టేద్దాం. ఇది ఎట్టిపోతున్నాయి కిందకి? ఓకే కింద ఉన్నాయి. కింద నుంచి అయితే మనం అయితే అన్నీ ఆఫ్ చేసేద్దాం. ఏంటి ఓకే ఆఫ్ చేసేద్దాం మొత్తం అన్నీ. నువ్వుకంటే మళ్ళీ ఏమైనా అయితే ఛాలెంజ్ పోయినట్టే. సో గ్యాస్ నేను ఇంకోటి చెప్తున్నా, అదేంటిదంటే ఇప్పుడు నార్మల్గా ఫ్లాష్ బ్యాంగ్లు, ఫ్రీజ్లు ఇవి ఉంటాయి కదా, అట్లాంటివి వాడితేనే ఛాలెంజ్లో అవుట్ అయినట్టు. అది గ్లూవల్స్ పోవడానికి ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది వాడితే ఏం కాదు. ఓకే ఇక్కడ ఎనిమి ఉన్నాడు. హెడ్ పడ్డది ఆల్రెడీ. అరే హెడ్ పడ్డది, హెడ్ అబ్బా హెడ్ పడలేదబ్బా, మొత్తం బాడీనే పడ్డది. ఓకే వీడిని క్లియర్ చేసేద్దాం ఫస్ట్. మనమైతే 4x కొనుక్కోవాలి. ఓకే ఎనిమి అయ్యా కిల్లు దొబ్బిండు ఈయన, చూడురుగా స్కిల్ షో చేసేస్తుండు. ఓకే ఇప్పుడైతే ఈ ఛానల్ ఒకవేళ క్లిక్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్రదర్కి కూడా ఒక ఛానల్ పెట్టిస్తాను నేను. అతనికి కూడా మైండ్లో ఉందన్నమాట ఛానల్ పెడదామని. తనకి ఏంటంటే ఇట్లా ఇష్టం ఛానల్ పెట్టి ఇట్లా సబ్స్క్రైబర్స్ ఉండడం. సో మీకు వీళ్ళు ఎవరికైనా ఎడిటింగ్ వచ్చు అన్న వాళ్ళైతే కొంచెం కామెంట్ చేయండి, నేనైతే వీడియోస్ పంపిస్తాను. ఆ వీడియోస్కి అయితే ఎడిటింగ్ చేయండి మీరు. అలా ఇప్పుడు ఇలాంటివి ఇక్కడ లెవెల్ 3 బ్యాగ్ ఉంది. ఈ లెవెల్ 3 బ్యాగ్ తీసుకుందాం. ఇవి తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఉంది కదా గైస్ ఫ్లాష్ ఫ్రీజ్, ఇదైతే తీసుకోవద్దు ఎందుకంటే అది వేస్తే మళ్ళీ డ్యామేజ్ పడుతుంది కాబట్టి. ఓకే ఇటు ఎవరైనా ఉన్నారు అన్నీస్. ఇది నిండడానికి వచ్చింది. 1 minute ఆగని చూద్దాం. ఇంకా లెవెల్ 3 హెల్మెట్, లెవెల్ 3. ఓకే బ్రో తొందరగా పోదాం. ఏంది లోడ్ చేసుకుంటున్నాను. నేను 2 kills కొట్టినగా అప్పుడే, అమ్మో. ఓకే మనం అయితే 4x తీసుకున్నాం. ఆగండి, ఇక్కడ ఎవడో ఎనిమి ఉండనుకున్నాను నేనైతే నిజంగా. ఓకే ఫ్రీ తీసుకున్నాం. దానివల్ల డ్యామేజ్ పడకపోతే ఏం కాదు గైస్, డ్యామేజ్ పడితేనే అదే ప్రాబ్లం. డ్యామేజ్ పడకుండా చూసుకోవాలి మనం. ఓకే ఇక్కడ ఎనిమి ఉన్నాడు. పడాలి. అయ్యా వీడి ఓకే హెడ్ పడట్లే. ఇక్కడ ఎవడో కొడుతుండు. అమ్మా కొంచెం ఉంటే అయిపోతుంది గైస్ నాకు తెలిసి. ఓకే వీడు కూడా అయిపోయాడు. పైన ఉన్నాడా? లేడులే. ఓకే గైస్ వెళ్దాం పదండి. లూట్ చేసుకుందాం. మీ దగ్గర ఏమున్నాయి అబ్బా? ఇంత మంచి గన్స్ ఉన్నాయి అబ్బా. ఇక్కడ ఎనిమినా? ఓకే ఎనిమి అబ్బా. స్కోప్ హెడ్ పడ్డది. అమ్మ అయిందిలేండి. ఓకే వీనైతే ఫినిష్ చేద్దాం ఫస్ట్. ఇందాకున్న కిల్ కూడా వచ్చింది. ఓకే మన అయితే మొత్తం కిల్స్ అయితే కొట్టేసినాం మనం. ఈ మాత్రం ఉండాలి గాయస్. ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే అయిపోగానే నేను ఖచ్చితంగా బ్రోదైతే లెవెల్ మెయిన్ అకౌంట్ నుంచి వస్తాడు. అంటే నా అయితే అకౌంట్లో ఇక దీంట్లోనే ఆడాలి. సో ఇలా ఆడాలన్నమాట. ఇలా మనం
ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్. ఏదైనా కానీ మేమైతే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ ఛాలెంజ్ మెయిన్గా మీకైతే మెయిన్ అకౌంట్లోని మంచి అకౌంట్లో నుంచి అయితే చూస్తాం. ఓకే, ఇక్కడ అయిపోయింది. మీరైతే దాన్ని పట్టించుకోకుండా గైస్, నేను కొడతానే పోతూ ఉంటా. అంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా, చెప్పకపోతే మళ్ళీ ఏంది ఇలా అని సడన్గా ఇప్పుడు నేను చెప్తా అనుకుంటారు. సో ఇప్పుడే చెప్తున్నా, ఇట్లా బ్రోదైతే మెయిన్ అకౌంట్ ఇంకోటి ఉంది. ఈ దాంట్లో అయిపోయిన తర్వాత దీంట్లో ఏదైతే ఉందో ఛాలెంజ్, ఇదైతే అయిపోయిన తర్వాత ఇది మేము గెలిచినా గెలవకపోయినా కానీ నేనైతే ఖచ్చితంగా మెయిన్ అకౌంట్లోంచి అయితే ట్రై చేస్తాం. ఒకవేళ అయితే అయింది, లేకపోతే అయ్యిందాక ట్రై చేస్తాం అనమాట. ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే. మీరైతే ఈ గేమ్ ప్లే నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కామెంట్లో మా గేమ్ ప్లేకి ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి. ఇంకా బై ద వే ఇంకేమైనా ఛాలెంజెస్ మీకు తెలిసి ఉంటే అవి కూడా చెప్పండి. ఇక్కడ అమ్మా ఈయన కొట్టేస్తున్నాడబ్బా, మొత్తం కిల్లులన్నీ మొత్తం టాప్లో రావాలని చూస్తున్నాడు ఈయన. నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు అన్నాడు అనమాట ఎవరు ఎక్కువ కిల్లులు కొడతాడో అని. ఓకే, చూద్దాం మనం మ్యాచ్ అయిపోయేసరికి. ఓకే 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 అయ్యా, బో 2 హెడ్లు పడ్డాయి. ఓకే, హెడ్ షాట్స్ అయితే మనం కూడా నేర్చుకోవాలబ్బా. హెడ్ షాట్స్ అంటే నాకు వచ్చలే కానీ బాగా 1 టైప్స్ కూడా ఆడతా. కాకపోతే ఏంటంటే ఇంకా గేమ్లో పెంచుకోవాలి. ఓకే, ఇక్కడ ఎనిమి ఉన్నాడు. అయ్యా, రికాయిల్ 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 చో, కొంచెం ఉంటే నేను సద్దు. ఏంది ఇంత దారుణంగా కొడుతున్నారేంది వీళ్ళు, ఎంపీసీలు అయినా కానీ. అంటే మనం ఏం కొట్టకపోతే వాళ్ళంతా కొట్టుతూనే ఉంటారు, అది కూడా నాకు తెలిసిందే. కాకపోతే మరి ఇంత దారుణంగా సర్లేండి, ఏదో ఒకటి. ఇగో ఇట్లాంటి డ్రోన్స్ ఇవైతే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల ఎవ్వరికి డ్యామేజ్ పడదు కదా, అందుకనే మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం ఏమనుకోకండి గైస్, ఎందుకంటే నేను ఇక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి అందుకనే. ఒక నిమిషం. ఓకే, లోపల పీక్ లోపల అయితే 2 ఎనిమీస్ ఉన్నారు, చూద్దాం ఇప్పుడు, వెళ్దాం. ఇక్కడ ఏంటి ఎవరు ఓపెట్లో పీక్లో ఉన్నారు అన్నారుగా, ఇక్కడ ఉన్నారా? ఇక్కడ కూడా లేరు. బ్రదర్ దగ్గర ఫుట్ వస్తుంది, పదండి వెళ్దాం. ఓకే, మీరు ఎవరైనా ఇదైతే చెప్తున్నా గైస్, జియో వర్సెస్ స్క్వాడ్, జియో వర్సెస్ జియో కాదు, మేమిద్దరమే, అవతల నలుగురు ఉంటారు, టీమ్స్ ఉంటాయి, స్క్వాడ్లు. ఓకే, ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు, చూద్దాం వెళ్దాం. ఇలా వేయి మనం. మళ్ళీ బ్రో దగ్గర వస్తుంది. ఓకే బ్రో, అయ్యా అచ్చా, చూసిరుగా గైస్ మీరు, హెడ్ కొట్టినా ఇంకొక బాడీ కొట్టినా అయినా కానీ కిల్లు ఎవరికి వెళ్ళిందో చూసిరుగా. వచ్చి ఈయనకి ఏంది, ఎనిమి ఈయన చూడలేదనుకుంటా, మనమైతే కొట్టేసినాం. ప్యూర్ హెడ్, 2 బుల్లెట్లు, 127. ఓ ఇచ్చమ్మా, ఎవరు బ్రో అట్లా కొట్టిర్రు? అయ్యా, ఈయన కొట్టేస్తున్నాడు. అమ్మ, కొట్టేసినాంలేండి మనమే. ఓకే ఇక్కడ ఉన్న ఏయ్యకు ఒకవేళ ఎనిమిస్ ఉంటే మళ్ళీ డ్యామేజ్ మళ్ళీ చెప్తే వేస్తుంది చూడండి గైస్. ఈయన చెప్పింది తినకపోతే అంతే చేస్తాడని. సో మీరైతే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏమైనా ఛాలెంజ్ చేద్దామని. ఇంకా పైగా నేను ఎప్పుడైనా నాకు టైం వీలుంటే నేను పోస్ట్ పెడతా. అండ్ మనల్ని అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావండి, బీజీ యూనివర్స్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎనిమిది ఉన్నాడు, వెళ్దాం. మీరేమైనా గిల్డ్ ఏ గిల్లో లేం బ్రో, మేము ఇప్పుడు ఎవరు తీసుకోవట్లే బ్రో మమ్మల్ని. వెళ్ళిపోతుండు, అమ్మ చెప్పలేదు, ఎవరు తీసుకోవట్లే బ్రో మమ్మల్ని గిల్లోకి అని అంటే, మీరైతే మీకు గేమ్ ప్లే ఉంటే మీరు రండి ఇక్కడ. ఓకే అయ్యా, అయిపోయిందిలే, టీమ్ వైబౌట్. కొట్టాలి పడట్లేదేంది హెడ్. అమ్మో ఓయ్యమ్మా బ్రో, ఇది మాత్రం భలే పడుతుంది బ్రో. అసలు ఎట్ట కొడుతున్నారేంది వీళ్ళు. అబ్బా, పడ్డలు. హెడ్లు పడట్లేదన్న, వీళ్ళు ఇట్లా క్రాస్ వెళ్ళిపోతుండు. 1 మినిట్. ఓకే నేను లూట్లో ఉండి మర్చిపోతున్నాను. అయ్యో, వాడు డౌన్ అయ్యిండు కానీ వీడు డౌన్ కావాలి. ఇచ్చా, ఇక్కడ ఒకడు ఫ్రీ కిల్. ఇది కూడా మనం చేసేద్దాం కిల్. ఓకే, మనం ఇప్పుడు జోన్ కొంచెం చిన్నగా అవుతుంది కాబట్టి ఎనిమిస్ అయితే దొరుకుతారు అనమాట చాలా మంది.
అబ్బా P90 అబ్బా ఎంత మంచి గన్ను అయినా కానీ నేను తీసుకోలేకపోతున్నా. ఓకే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, వెళ్దాం. ఓపెన్లో ఉన్నాడుగా. అయ్యా ఒక్క బుల్లెట్ కొట్టే లోపే అసలు కిల్ అయిపోయింది అయ్యా. ఈయన మొత్తం కిల్ చోర్లు చేస్తుండే. ఈయన కిల్లులు దొబ్బేస్తున్నాడు ఏంది. ఓకే ఇక్కడ ఒకడున్నాడు. పడవే. అబ్బా పడ్డది. 191 129. ఓకే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక ఎనిమి ఉన్నాడు. ఓకే ఓకే ఎక్కడ వచ్చా పర్లేదు. ఇప్పుడు దీంట్లోకి పోయి చూస్తే అవుపిస్తాడేమో పైనుంచి. అవతల నుంచి ఎవరు లేరా? ఇక్కడ లేరు. యువతలో ఓపించాగా మనకి ఇందాక. అయ్యో హెడ్ చూస్తున్నారా బాబు? కాకపోతే హెడ్ కూడా పడలేదు. వాడు రుక్తుండో అయినా కానీ కొన్నిసార్లు అంతే పడదు గాయస్ మనం. ఓకే మీకు స్పీడ్ మోషన్లో ఓపిస్తుంది కదా. నేనే పెట్టా. వాయిస్ మాత్రం మీకు వినిపిస్తుంది ఎందుకంటే నేను వీడియో అయిపోయిన తర్వాత అయితే వాయిస్ బూయా చూసారు కదా. మనమైతే మన అకౌంట్లో అయితే నార్మల్ అకౌంట్లో అయితే బూయా కొట్టే. ఇది సెకండ్ మ్యాచ్. బ్రో అయితే తన మెయిన్ అకౌంట్ నుంచి వచ్చిండు. గన్ మ్యాట్ మీకు ఇప్పుడు ఎంత కనిపిస్తుంది గాయస్. మీకైతే కావాలంటే కొంచెం మీరు స్పీడ్ తగ్గించుకొని చూడండి. ఓకే వీడినైతే వెనకాల నుంచి పోయి కొడతాం. ఓకే ఈ మ్యాచ్ గెలవాలి దీంట్లో కూడా, ఎందుకంటే నార్మల్ దాంట్లో గెలిచి దీంట్లో గెలవకపోతే అయిపోయింది. అయ్యా అయిపోయింది గాయస్. ఓకే మనమైతే సెకండ్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. సో మన బ్రో అయితే మెయిన్ అకౌంట్ నుంచి వచ్చిండు. మీకు ఇట్లా కనిపిస్తుంది. కాకపోతే ఏమైనా కావాలంటే కొంచెం స్పీడ్ తగ్గించుకొని చూడండి. నాకైతే నోరు తిరగట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ లాంటిది కదా దీంట్లో. ఓకే మళ్ళీ మనం భీమశక్తి వెళ్ళొద్దు. స్పీడ్ తగ్గించాం. ఇప్పుడు చూసుకోవచ్చు. ఎవరైనా స్పీడ్ తక్కువలో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నార్మల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం కన్ను బైజాన్ అంట బ్రో. అమ్మ ఒక్కటి కూడా మంచిగా దొరకట్లేదు బ్రో. ఇందాకైతే 8లో అట్లా కానీ మనకి అది దొరికింది AK-47 స్టార్టింగ్ మ్యాచ్లో. ఓకే అప్పుడు కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు మ్యాక్ 10 దొరికినప్పుడు కూడా ఇందాక అంతే అనిపించింది. మనమైతే యామోను మెడికిట్స్ అయితే ఆన్లో పెట్టుకున్నాం. మనం వెపన్స్ అయితే వద్దబ్బా అసలు ఏవైతే పెట్టుకున్నాం. ఓకే ఇంకేమైనా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే సారీ. ఓకే ఎనిమినా. ఓకే 1 minute ఆగను గైస్. ఓకే ఎనిమి ఉన్నాడు. వెళ్తున్నాడు బ్రో. పోదా బ్రో. ఎనిమి కొట్టేస్తే కొట్టలేగా. నాకే వచ్చేసింది గైస్ కిల్. నా ఫస్ట్ కిల్. ఓకే అమ్మ దీనికైతే ఏముండో నాకు తెలిసి. ఈయన కూడా కొన్ని కొట్టిండు. వీళ్ళిద్దరు జియో అనుకుంటా గైస్. ఓకే వీళ్ళది కూడా స్క్వాడే. వీళ్ళు ఇద్దరు అలోక్దే పెట్టుకొని వచ్చిర్రు. అందుకని నేనైతే అడిగాను అనమాట. ఆ వెళ్తురు చూసి నేను ఏదో అనుకున్నా. అంటే ఈ కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మెరుస్తాయి కదా గైస్. నేను అట్లా అనుకున్నా అక్కడ. వీడినైతే మనం వెనకాల నుంచి పోయి కొట్టేద్దాం. రొటీన్ అనమాట. ఓకే ఇక్కడే కొట్టినా వస్తాడు నాకు తెలిసి. ఓకే వచ్చాడు. ఇచ్చా కిల్ దొబ్బిండ అయినా. మొత్తం కిల్లులు దొబ్బుతుండే గాయస్ ఈయన. ఏముంది మంచిగా బ్రో. అవతల ఏమైనా ఎనిమిస్ ఉన్నారేమో పోదామా? అక్కడ రివైవ్ ఇస్తున్నాడు కానీ మ్యాప్ చూసుకోవట్లేదు బ్రో. ఓకే గ్యాస్ నేను చెప్తున్నా కదా, దీంట్లో నార్మల్గా చాలా వరకు వాయిస్ అయితే గేమ్ మేము ఆడుతున్నప్పుడు మాట్లాడుకున్నదే. కాకపోతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే నేను చెప్తున్నా గేమ్ అంటే వీడియో అయిపోయిన తర్వాత నేను ఎడిటింగ్లో చేస్తుంది. ఓకే బ్యాక్ టు దట్ వాయిస్. అయ్యో ఇంకేమి వామ్మో కొంచెం ఉంటే అయిపోతాను. అయ్యో కొట్టేస్తున్నాడు ఆయన. కొట్టేస్తున్నాడు. ఓకే వస్తున్నాడు అయింది. అయ్యా వచ్చిండు. అబ్బా డౌన్ అయినా. బ్రో ఎనిమిస్ ఉన్నారు బ్రో. ఇంకొన్నారు చూడు బ్యాక్ సైడ్ ఉన్నారు. అవతల వాడు వస్తుండు.
ఏహే గ్లూ వాల్ ఎట్లా వేయాలో కూడా తెలీదు. ఇచ్చమ్మో ఎంతమంది ఏంది ఇట్లా ఉన్నారు ఎనిమిస్. స్క్వాడ్ ఇక్కడ ఉందనుకుంటా. వచ్చిండు చూడు, వచ్చిండు. కొట్టు 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 కొట్టే. అది రివైవ్ ఇద్దుదా ఇక నాకు బ్రో, రివైవ్ ఇద్దుదా బ్రో. ఇంకెవ్వరు లే. ఆ గ్లూ వాల్ వెనకాల ఉన్నాడంటావా? ఉన్నాడు అనుకుంటా. వాడు మార్క్ పెట్టిన చూడు, ఇక్కడ పెట్టినది నేను. మనం మెడికిట్ వేస్ట్ చేయొద్దు, ఇది పెట్టుకుందాం ఫస్ట్. వద్దులేండి, వేసుకుందాం మెడికిట్. లేకపోతే మళ్ళీ సడన్గా ఎవడైనా వెనకాల నుంచి వచ్చేసినా కానీ ఏంలే. ఓకే, ఇచ్చాడు. ఫైరింగ్ అవుతుంది. ఎనిమిస్ ఉన్నారు. వెళ్దాం పని. ఓకే ఓకే బా. హెడ్ ఎంత డ్యామేజ్ పడ్డది చూడండి గ్యాస్. అయినా కానీ అంతే ఇక. ఫ్రీ ఫైర్ వానికి ఎంత పడ్డా కానీ చాలాది గ్యాస్ ఖచ్చితంగా. వాడు ఎందుకు బతుకుతున్నా కూడా తెలియదు. అంటే ఫ్రీ ఫైర్ చేసిండు అందుకనే కదా అని అనొచ్చు. అమ్మ వీడు. ఓకే ఓకే. అబ్బా మన దగ్గర ఏం కనుందో, ఒక్క బుల్లెట్ కొట్టారు నాకు, అంత డ్యామేజ్ పడ్డది. ఇంకెక్కడ ఎనిమిస్ దొరకాలబ్బా. ఇది మెయిన్ అకౌంట్ అయినా కానీ తుమ్ము లేపుతున్నాం. అది కూడా జియో వర్సెస్ స్క్వాడ్లో. బ్రో అయితే డైమండ్లో ఉన్నాడు. ఇంకా అదే అంతే, డైమండ్లో ఉన్నాడు. నేనైతే ఇప్పుడు డైమండ్కి వెళ్తా. ఎన్నిసార్లు చంపాలో. వేసిండు బ్రోనే, వేసిండు. కిల్లు దొబ్బేస్తుండు కాసి. మొత్తం కిల్లు దొబ్బేస్తుండు ఈయనైతే. ఎందుకు కేసీగా ఆయన నార్మల్గా ఆయన కొట్టుకోడు, మళ్ళీ కిల్లులు నాయే దొబ్బుతాడు. ఎన్ని కిల్లు అంతేలేని వేసి ఏదో ఒకట్లేదు. మనకైతే ఛాలెంజ్ ముఖ్యం. మనమైతే బూయా కొట్టాలి. పోయిన మ్యాచ్ పోయింది, అంతకుముందు మ్యాచ్ అయితే మనం నార్మల్గా గెలిచినాం. ఎందుకంటే అది ఎంపీసీలు కాబట్టి నార్మల్గా ప్రాక్టీస్ చేసినాం అందుకని. సో ఇప్పుడైతే అప్పుడే లాంగ్ రేంజ్ దొరికింది. పైగా AK-47 నార్మల్గా షార్ట్లో ఉన్నా కానీ 42 దాకా పడుతుంది డ్యామేజ్. కాకపోతే ఇదైతే బైజోన్ తెలిసిందే కదా, షార్ట్ రేంజ్. ఇక మనకి లాంగ్ రేంజ్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎనిమి 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 ఎనిమి. ఓకే, బ్రదర్ దగ్గర ఫుట్ వస్తుంది. కొడదాం. అయ్యా వేసిండాయా ఈయన. ఇక మారడుగా స్కిల్లు కొడతానే ఉంటాడు. బై మిస్టేక్ దాని మీద ప్రెస్ చేసిన. కిల్లులు కావాలంటే చూసుకోండి బ్రదర్ మీరు. ఇది తీసుకోవచ్చు. మనం పైన ఎవరైనా ఉన్నారా? పైకి వద్దులే, యూతలకి వెళ్దాం. బ్రో నువ్వు వెహికల్ తీసుకొని రా బ్రో. చూసిర్రు కదా గాయస్, హెడ్ ఎక్స్పర్ట్. హెడ్లు లేపడంలో ఎక్స్పర్ట్ అనమాట నేను. ఇమోట్స్ అయితే ఇది ఒక్కటే ఉంది, అది కూడా ఫ్రీగా వచ్చింది, తెలిసింది మీకు అందరికీ. దాంట్లో అయితే నా దగ్గర చాలా ఉండేవి, కాకపోతే ఇంతే ఉన్నాయి. ఇక సమ్టైమ్స్ గాయస్ నేను అకౌంట్ పోయినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డా అనమాట. కాకపోతే ఏం చేస్తాంలేండి, పదా. అట్లాంటివి గుర్తు తెచ్చుకోవద్దులేండి గాయస్. ఇక్కడ ఎనిమిస్ని అయితే మనం చంపేయాలి, ఎలిమినేట్ చేసి మనం కిల్లులు తెచ్చుకోవాలి. ఫ్యాక్టరీ సైడ్ ఎవరు ఉన్నారా? ఏమైంది బ్రో? ఇది వేసిన బ్లూ వాల్ వేసిండినా. ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. స్కోప్ పెట్టాం కదా. అబ్బా పడ్డది గ్యాస్ ఈయనకి. ఈయన ఓపెన్ చేసి చిన్నగా వెళ్ళిపోతున్నాడు గ్యాస్. చూడండి వీడు రావట్లేదని నేను చెప్పినలే కానీ వాడైతే ఓపీ లేదు నాకు. అది నేను ఇగో బ్రో ఇక్కడ డ్రాప్ దగ్గర ఉన్నాడు చూడుద్దా, తొందరదా. గ్యాస్ ఏమైనా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే వన్స్ అగైన్ సారీ. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు వెహికల్స్ తిరుగుతున్నాయి అనమాట. నేనైతే రోడ్ ఎదురుగానే ఉంది, అక్కడ చేస్తున్నా. అమ్మో వీడి దగ్గర ఏముంది బాగాను. P90 అంట. ఒక్కసారి ఎస్ అయిపోద్ది, నాన్ స్టాప్గా కొడతానే ఉంటుంది గైస్. వీళ్ళైతే డ్యామేజ్ ఇస్తున్నారు, కొడుతున్నారు. మన యూతల నుంచి పోయి కొడదాం బ్రో. కాసేపు అంతే డిఫెన్స్ చేయి. ఓకే వీళ్ళు ఇక్కడ ఉన్నారు, మనం వెనకాల నుంచి అయితే వెళ్దాం. బ్రో నువ్వు వెహికల్ వేసుకొని రా బ్రో. వెహికల్ వేసుకొని వచ్చి కుద్దే వాళ్ళని.
మిగతా ఒక్కడే ఉందా? ఓ బ్రో చెయ్యి అబ్బా. ఓ డౌన్ అయినామైంది నువ్వు. ఓ ఇక్కడ ఇంకోటి ఉండాలిగా. ఏడే? ఓ స్నైపర్ బుల్లెటా? చమ్మా ఏంది అంత పడ్డది? లేకపోతే వేరే గంతో హెడ్ కొట్టిరా. వచ్చిండు బ్రో కొట్టు. ఏహే అమ్మా డౌన్ అయ్యాడు బ్రో. వెనకాల కొట్టు బ్రో. వెనకాల మరి బేబీ స్నైపర్ తోటి ఎవరో కొడుతున్నారు, కవర్ ఇస్తున్నారు గ్యాస్. నాకు అర్థమైపోయింది. నేడేస్తున్నాడు ఎవరో. వేయడం కూడా రాదు వీనికి ఎవరికో. ఓకే మన దగ్గర అయితే ఇది ఉంది, మినీ లాంచ్ ప్యాడ్. ఇక్కడ వేసి రావట్లే, సారీ. మనమైతే దీని మీదకి పోదాం. బ్రో నువ్వు కూడా ఇట్లా రా బ్రో. ఓకేనా? ఇట్లా రా. వీడి గ్లూవాల్ వెనకాల ఉన్నాడా? సర్లేండి ఏదైతే దాన్ని రష్ చేద్దాం. అబ్బా హెల్త్ వేసుకుంటున్నాడు. చూసిరుగా స్నైపర్ ఉంది దాని దగ్గర. స్నైపర్ తోటి 2 సార్లు కొట్టిండు నన్ను. బ్రో అవతలికి పోదా. మనం జోన్ వస్తుంది. నువ్వు వెహికల్లో కాదు రా. ఇట్లా ఎనిమిస్ ఉన్నారు ఇక్కడ. నేను ఓపెన్లో పడ్డైంది పోయి వచ్చి. అమ్మ చూసిరా జిప్లైన్ మీద పోతుండు వీడు. ఇక్కడ దిగిండు. కొడదామా బ్రో? అక్కడ ఉన్నాడు. సర్లేపా వెళ్దాం. వీడు ఎటు పోతున్నాడు? వెళ్ళిపోతున్నాడు వీడు. అయ్యా పడట్లే. ఓకే వీడైతే ఇది వేసుకున్నాడు. మనం గ్లూవాల్ ఇక్కడ వేద్దాం. ఏంది వీడు ప్యాక్ వేసుకున్నాడు? ప్యాక్ వేసుకోలే. అబ్బా ఛాన్స్ దొరకలే. ఇప్పుడు వేసేసా డ్యామేజ్ ఇస్తే కుడుతున్నాయి అయినా మొత్తం. చూసిరా గాయస్ ఇదన్నమాట బ్రో. మొత్తం కిల్లు దొబ్బుతుండు గాయస్. ఈయన అవతల ఎనిమిస్తున్నారంట. పోదాం. బ్రదర్ చెప్పిండు ఇప్పుడు. ఇక్కడ యువతల ఓకే పీక్లో ఎనిమిస్తున్నారు అనుకుంటా. వెళ్ళిపోదాం మనం. కొట్టేద్దాం అందరినీ. ఎవరో ఫైర్ చేసుకుంటున్నారు గాయస్ ఆల్రెడీ. వెళ్తాం పదండి బ్రో పద. ఓకే ఇక్కడే గ్లూ వాల్స్ ఉన్నాయి గాయస్. గ్లూ వాల్ మీదకి ఎక్కుదాం. ఓకే అయ్యో ముగ్గురు ఎట్లా అయినారు? ఒక్కడే ఉండాల్సింది. అయ్యో నేను చచ్చిపోతా. అమ్మా వచ్చమ్మా వీటి దగ్గర మ్యాక్స్ ఉంది గాయస్. చచ్చిపోతానేంది. అమ్మా టీమ్ 5-2 సాయిరామ్. ఏంది వీళ్ళు ఇట్లా కొడుతున్నారు? అయ్యమ్మా ఇంకొకడు. అయ్యో వీడి దగ్గర ఏం కొనుంది? ఇట్లా కొట్టేస్తున్నారు బ్రో. నువ్వు వచ్చే బ్రో తొందరగా. నువ్వు వాళ్ళని కొట్టేసి వచ్చేయి. అస్సలు అయిపోతాను అనుకున్నా గాయస్. నేనైతే వరుసగా ముగ్గురు అక్కడ. నేను ఇద్దరే ఉన్నాను అనుకున్నా, కాకపోతే ముగ్గురు ఉన్నారు. ఓకే పీక్లు అయితే ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. పదండి వెళ్దాం. కొట్టేసి వీడియో అయితే అయిపోగొట్టేద్దాం. జోన్ అయితే ఇక్కడే ఉంది మన దగ్గరే. మనం అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం. పదండి. మీకు ఇంకేమైనా ఛాలెంజెస్ తెలుసుంటే మీరు చెప్పండి గాయస్, నేను చేస్తాం. ఓకే మనకి వీడు ఉండుగా ఓన్లీ 3 లేవు అంటే ఇంకొకడే ఉన్నాడు బ్రో. ఎక్కడే ఉన్నాడు బ్రో. వాడి దగ్గర ఏం గన్ ఉందో మళ్ళీ లాంగ్ రేంజ్ తోటి నన్ను అయిపోగొట్టేస్తే. ఉమ్మో గ్లూవాల్ వేసుకొని వెళ్దాం. వాడు హెల్త్ వేసుకుండు. ఓకే పైకి వస్తున్నాడు. అబ్బాబా ఎస్ గాయ్స్ ఫైనల్లీ మనమైతే బోయా కొట్టాం. చూసుకోండి మనమైతే ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాం అనమాట మొత్తానికి గాయ్స్. మాకైతే మీకు వీడియో నాకు తెలిసి 20 minutes 25 minutes వస్తుంది అనుకుంటా. మేమైతే కట్ చేసి ఫార్వర్డ్లో పెట్టేసి చేస్తాం. కాకపోతే మాకైతే ఇప్పటికి 1 hour అనమాట. ఎన్ని మ్యాచెస్ ఆడినాం మేమైతే చాలా వరకు. దాంట్లో నీకు రికార్డ్ చేసినాలే కానీ మీకు మేబీ నాకు తెలిసి దాన్ని డిలీట్ చేస్తా. ఇంకేమైనా ఛాలెంజ్ చేద్దామా బ్రో? సర్లేండి ఈ వీడియో కింద గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పద బ్రో వేరే మ్యాచ్ ఆడుకుందాం.